అండి, సర్వేజన సుఖినో భవంతు. అమెరికాలోని ఇండియానా స్టేట్‌లో మేముండే అపార్ట్మెంట్‌లో ఫైరింగ్ జరిగిందనమాట. సో, అది ఎలా జరిగింది అనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదండి. సో, ఫస్టు జనరల్‌గా మన ఇండియాలో ఏం జరుగుతుంది, ఎవరికొకళ్ళు చూసి ఫైర్ డిపార్ట్మెంట్‌కి కాల్ చేయటము అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదండి. సో, ప్రతి ఇంటికి స్మోక్ డిటెక్టర్స్ కంపల్సరీ ఉంటాయన్నమాట. ఈవెన్ మనం కిచెన్‌లో వంట చేసుకున్నప్పుడు బాగా ఆయిల్ వేడెక్కున్నా గానీ స్మోక్ డిటెక్టర్స్ ఏం చేస్తాయంటే ఆ స్మోక్‌ని కనుక్కొని మీరు అలర్ట్‌గా ఉండండి అని చెప్తాయన్నమాట. సో, అలానే ఎలా జరిగినా గానీ ఆ స్మోక్ డిటెక్టర్స్ డిటెక్ట్ చేస్తాయి ఈ స్మోక్‌ని. సో, ఆ స్మోక్ డిటెక్టర్స్ స్మోక్‌ని డిటెక్ట్ చేయటంతోనే కాకుండా ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్‌గా 911 అంటే ఫైర్ డిపార్ట్మెంట్‌కి, హెల్త్ హాస్పిటల్‌కి, ఎమర్జెన్సీ హాస్పిటల్‌కి, పోలీస్ డిపార్ట్మెంట్‌కి కనెక్ట్ అయిపోతుందండి. మన ఇండియాలో లాగా ఫైర్ డిపార్ట్మెంట్‌కి కాల్ చేస్తే ఓన్లీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రారండి. ఇక్కడ ఒక 911 నెంబర్ ఉంటుందన్నమాట, ఎమర్జెన్సీ నెంబరు. దానికి కాల్ చేస్తే ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ రిలేటెడ్ వాళ్ళు వచ్చేస్తారనమాట. ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. సో, మనం ఆ ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, అలా వచ్చేసేసి ఫస్ట్ అసలు ఏం చేస్తారంటే ముందు వాటర్ అంతా స్ప్రే చేసేసి మంటలన్నిటిని ఆర్పేస్తారు. తర్వాత అసలు ఎందువల్ల జరిగింది? ప్రాబ్లమ్ ఏంటి? అది టెనెంట్ ప్రాబ్లమా? లేకపోతే బిల్డింగ్‌లో ఏమన్నా గ్యాస్ లీక్ అయిందా? లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయిందా? అని చూసేసి అంటే ఎలా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసుకొని చెప్తారు ఇది జరిగింది అని. సో, ప్రతి అపార్ట్మెంట్‌కి ఇన్సూరెన్స్ ఉంటుందండి కంపల్సరీ. ఆఫ్‌కోర్స్ మీ అందరికీ తెలిసిందే, ఇన్సూరెన్స్ తీసుకుంటారు అందరూ. ఇక్కడ మాత్రం కంపల్సరీ అండి. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళొచ్చి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత సో, ఇప్పుడు టెనెంట్ ఉన్నారు. టెనెంట్ వల్ల జరిగింది అనంటే కొన్ని బిలాంగింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ వాటికి క్లెయిమ్ అవుతుందండి, అన్నిటికీ కాదు. ఒకవేళ అపార్ట్మెంట్ తరపున అంటే ఏదైనా గ్యాస్ లీకేజా వాటి వల్ల అయితే వాటికి క్లెయిమ్ అవుతుందనమాట. సో, అసలు ఈ సిస్టమ్ చాలా బాగుంటుందండి. చూడండి, వాటర్ స్ప్రే సిస్టమ్ కానీ అదంతా. యాక్చువల్లీ కాప్స్ అటు సైడ్ ఉన్నారండి. మీకు మా పక్కన ఉండే అపార్ట్మెంట్ ఆమె అనమాట ఆమె. సో, ఇలా ఉంటుందండి సిస్టమ్. టాపిక్ ఎటు వెళ్ళిపోతుంది. సిస్టమ్ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఇటువంటి సిస్టమ్ మన ఇండియాలో కూడా వస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. చాలామంది ప్రాణాలు కోల్పోకుండా ఉంటారు. అసలు కొన్ని సంఘటనలు చూస్తుంటే భలే బాధ అనిపిస్తుంది ఇండియాలో. సో, ఒక అంటే ఫైర్ డిపార్ట్మెంట్‌కి ఒక నెంబరు, ఎమర్జెన్సీ హాస్పిటల్‌కి ఒక నెంబరు, పోలీస్ స్టేషన్‌కి ఒక నెంబరు కాకుండా అన్నిటికీ కలిపి ఒక నెంబరే ఉంటే వాళ్ళు అక్కడ డిసైడ్ చేసుకొని, జనరల్గా అయితే అసలు ముగ్గురు రావాలండి. ఏమన్నా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఎవరన్నా తీసుకెళ్ళటానికి హాస్పిటల్ యూజ్ అవుతుంది. ఇంకేదన్నా తెలియడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ మెంబర్స్ యూజ్ అవుతారనమాట. సో, అదే సిస్టమ్ ఇక్కడ కూడా ఇండియాలో కూడా వస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. సో, త్వరగా రావాలని కోరుకుందాము. థ్యాంక్ యూ.